అనిపిస్తుంది. ఒకప్పుడు ఎంత ప్రేమలో భార్యాభర్తల మధ్య కానీ, తల్లిదండ్రులు బిడ్డల మధ్య కానీ, బంధువుల మధ్య కానీ, ఆ ఆప్యాయతలు, ప్రేమలు, అనురాగం అనేది చాలా మెల్లగా, మెల్లగా నీరు గారిపోతూ ఉంది. అక్కడక్కడ కరువులు, భూకంపాలు, యుద్ధాలు. యుద్ధ సమాచారములను గూర్చి మీరు వింటారు. వింటున్నామా లేదా అండి? యుద్ధ సమాచారములను గూర్చి ఇవన్నీ మనం వింటూ ఉన్నప్పుడు, ఇవన్నీ మనము చూస్తూ ఉన్నప్పుడు మనకొక్కటి అర్థమవ్వాలి. ప్రభువు రాకడ దినములు ఎంతో సమీపంగా ఉన్నాయి అని. హల్లెలూయా! నేను అనుకుంటూ ఉన్నాను, సాదా సీదా ప్రజలు, నార్మల్ ప్రజలు, దేవుణ్ణి ఎరుగని ప్రజలు, దేవుని పైన ఆధారపడని ప్రజలకు నేను అనుకుంటూ ఉన్నా, చాలా శ్రమలు కలగబోతూ ఉన్నాయేమో అనిపిస్తది. నెహెమ్యా తన గ్రంథంలో ఒక మంచి మాట అంటున్నాడు, తీయాల్సిన అవసరం లేదు. తమ దేవుణ్ణెరుగు వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. మళ్ళీ చెప్తూ ఉన్నా, తమ దేవుణ్ణెరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఎవరండి గొప్ప కార్యాలు చేసేది అంత్య దినాల్లో? ఎవరని చెప్తూ ఉన్నాడు నెహెమ్యా? ఆ? చెప్పండి. పిల్లల్ని వదిలేసేయండి. పిల్లల్ని అందరూ వదిలేసేయండి. ఎవ్వరు పట్టించుకోవద్దు. తమ దేవుణ్ణెరుగు వారు మాత్రమే బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. నాతో నేను ప్రశ్నించుకుంటే, మిమ్మల్ని ప్రశ్నిస్తే, దేవుణ్ణి ఎంతవరకు ఎరుగగలిగి ఉన్నాం? ఎన్ని సంవత్సరాలైంది ప్రభువుని నమ్మి మనం? బాప్తీసం తీసుకొని ఎన్ని సంవత్సరాలైంది? ప్రభువుని నమ్మి వెంబడించటం ఎన్ని సంవత్సరాలైంది? నేను నమ్మా. ప్రభుని 30 సంవత్సరాలయిందంటే కాదు. చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే, నమ్మిన ఆ దేవుణ్ణి నువ్వెంతగా ఎరుగగలిగి ఉన్నావు. హల్లెలూయా! మనము నమ్మిన దేవుణ్ణి ఎంతగా ఎరుగగలిగి ఉన్నాం మనం? దాన్ని బట్టే భవిష్యత్తులో నిలబడబోతూ ఉన్నాం. మనము దేవుణ్ణి ఎరిగే దాన్ని బట్టి దేవుని కోసం మనం నిలబడబోతూ ఉన్నాం రాబోయే రోజుల్లో. దేవుణ్ణి ఎరుగకపోతే, ఆయన్ని టేస్ట్ చెయ్యకపోతే, దావీదు అంటూ ఉన్నాడు, రుచి చూచి తెలుసుకొనుడి యెహోవా ఉత్తముడని. ఆయన టేస్ట్ చేశాడు, ఆయన తెలుసుకున్నాడు, ఆయన గొప్ప దేవుడు అనేసి. ఆయన ఇచ్చిన సాక్ష్యం అది. ఆయన చెప్పిన మాట అది, తన దేవుణ్ణి గూర్చి ఆయన ఉత్తముడు. నువ్వేం చెప్పగలవు ఈ రోజున? నీ దేవుని గూర్చి నీకేం అర్థమైంది? అందరు చెప్పేదే చెప్తామా? వ్యక్తిగతంగా మనమేమి ఎరిగి ఉన్నామో, సడన్‌గా మీలో ఒకళ్ళు లేపి, మోజెస్ బ్రదర్‌ని లేపి, బ్రదర్ దేవుని గురించి మీకేం అర్థమైంది ఇంతకాలానికి అంటే, వెంటనే క్విక్‌గా ఏం ఆన్సర్ ఇవ్వగలం మనం? ప్రార్థన ఆలకించే దేవుడండి. ఇరుకులో విశాలతనిచ్చే దేవుడండి. నా దేవుడు రక్షించుటకు సమర్థుడైన దేవుడండి. సింహాల బోనులో నుంచి బయటికి తీసుకురాగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడండి. ఎప్పుడు చెప్పగలం అవన్నీ? మనం అనుభవిస్తేనే గదా! చదువుకుంటూ వెళ్ళిపోవటం కాదు. మన జీవితాల్లో మనము దేన్ని అనుభవించగలమో, దేన్ని రుచి చూస్తూ ఉన్నామో, అది మాత్రమే చెప్పగలం. నెహెమ్యా అంటూ ఉన్నాడు, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఒక వచనాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త యోహాను సువార్త 16వ అధ్యాయం అందరు తీయండి.
16వ అధ్యాయము 33వ వచనం చెప్తారా? నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. నేను లోకమును జయించి ఉన్నానెను. చాలండి. యేసుక్రీస్తు ప్రభువారు స్వయాన ఈ మాటలు మనతో చెప్తూ ఉన్నారు. మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారు స్వయాన మనతో ఈ మాటలు చెప్తూ ఉన్నారు. ఏ మాట? దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజున మనకు? లోకములో మీకు శ్రమ కలుగును. లోకములో మీకు శ్రమ కలుగును. అయ్యో! ఇదేంటండి ఇలాంటి వాగ్దానం ఇచ్చారు? ఏదో ఒక మంచి మాట చెప్తారేమో, లేదంటే ఏదైనా ఒక ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చే మాట చెప్తారేమో, సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్దామని వచ్చాము. కానీ మీరేమో ఈ మాట చెప్తున్నారే, చాలా భయాన్ని కలిగించే మాట. మీకు శ్రమ అంటే మీరు సంతోషంగా వెళ్తారా ఇక్కడి నుంచి? వెళ్ళలేరు కదా! కానీ దేవుడే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. 3 మాటలు. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. నేను లోకమును జయించి ఉన్నాను. హల్లెలూయా! హల్లెలూయా! సడెన్‌గా ఒక పేరు చెప్పి, నేను పేరు చెప్పను, భయపడతారు శ్రమలంటే మళ్ళీ. ఏదో ఒక పేరు విజయ్ కుమారి గారికి అనుకుందాం. విజయ్ కుమారి సిస్టర్, మీకొక శ్రమ రాబోతుంది అని నేనేదో ఒక పేరు చెప్పేసాను అనుకుందాం. ఆ సిస్టర్ ఇక్కడి నుంచి ఎలా వెళ్తారు? సంతోషంగా వెళ్తారా? చాలా బాధగా వెళ్తారు గదా! అది కూడా చాలా పెద్ద శ్రమ రాబోతుందండి మీకు అని చెప్పాననుకోండి. ఎలా ఉంటారు ఇంటికెళ్ళిన తర్వాత? కలవరము, భయము, చింత అన్నీ వచ్చేస్తాయి. ఏదైనా ఒక శ్రమ రాబోతుంది అన్నప్పుడు దేని గురించి ఆలోచిస్తామో చెప్పండి? చెప్పండి. శ్రమ రాబోతుంది అని నేను మీతో చెప్పినప్పుడు మీరు దేన్ని గూర్చి ఆలోచిస్తారు? అంత చిన్న ఆన్సర్ కూడా అంతసేపు ఆలోచిస్తున్నారా? శ్రమ వస్తుంది అని చెప్తే శ్రమ గూర్చే ఆలోచిస్తా ఉంటాం. ఆరోగ్యం గురించి ఆలోచిస్తామా ఏంటి? శ్రమ వస్తుందంటే ఎలాంటి శ్రమ రాబోతుందో? నాకు శ్రమ రాబోతుందంట. నాకు శ్రమ రాబోతుందంట. ఉదాహరణకు ఒక డాక్టర్ గారు ఏదైనా పలానా జబ్బుంది, నీకిది జీవిత కాలము ఇది నయం అవ్వదు. నీ జీవిత కాలమంతయు నీవి జబ్బుతోనే ఉండాలి అని డాక్టర్ గారు చెప్పారనుకోండి. ఇంటికొచ్చాక దేని గురించి ఆలోచిస్తాం? ఆ! అదే జబ్బు గురించే. అమ్మో! ఎయిడ్స్ వచ్చింది నాకు. సపోజ్ ఎగ్జాంపుల్ ఎయిడ్సే అనుకుందాం. డాక్టర్ గారు ఎయిడ్స్ వచ్చింది. ఇది జీవిత కాలం, ఇది పోయేది కాదు. నువ్వే జాగ్రత్తగా ఉండాలి. మంచి డైట్ తీసుకోవాలి. నీ రెసిస్టెన్స్ పెంచుకోవాలి అని చెప్తారు. ఇంటికెళ్ళిన తర్వాత దేని గురించి ఆలోచిస్తాం? అమ్మో! కదిలితే జబ్బు, మెదిలితే జబ్బు, అటెళ్తే జబ్బు, ఇటెళ్తే జబ్బు, ఎయిడ్స్. ఏదైనా మనకి ఒక జరగరాని అవమానం ఒకటి జరిగిందనుకున్నాం. ప్రతి క్షణం మనం దేని గురించి ఆలోచిస్తాము? నాకు జరిగిన అవమానమే. అయ్యయ్యో! ఇంతమంది ప్రజల మధ్య నాకింత అవమానం జరిగిందే. నేనెక్కడికెళ్ళినా పడుకున్నా, కూర్చున్నా, ఏం చేస్తూ ఉన్నా అదే ఆలోచిస్తూ ఉంటా. నాకు నిద్ర పట్టదు. అంతమంది ప్రజల ముందు పలానా వ్యక్తి నన్నెంత అవమానకరంగా మాట్లాడాడు గదా! ఇవన్నీ ఎందుకు చెప్పాను అంటే, దేవుడు చెప్పాడు, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి. దేవుడు శ్రమ కలుగుతుంది మీకు అని చెప్పినప్పుడు, ప్రతి క్షణము అమ్మో! శ్రమలొస్తూ ఉన్నాయి, అమ్మో! శ్రమలొస్తూ ఉన్నాయి, అమ్మో! శ్రమలొస్తూ ఉన్నాయి. అలా కాదు మనం ఆలోచించాల్సింది. అలా కాదు మనం చింతించాల్సింది. ఏం చేయాలి?
ధైర్యం తెచ్చుకోవాలి. ఈ రోజున ఈ యొక్క వాక్యం యొక్క టైటిల్ ఏంటి అంటే శ్రమలలో ధైర్యము. చెప్తారా? శ్రమలలో ధైర్యము. శ్రమలలో ధైర్యము. కీర్తనాకారుడు అంటాడు, నాకు శ్రమ వచ్చినప్పుడు, నాకు బాధ వచ్చినప్పుడు, నేను భరించలేని శ్రమల గుండా నేను వెళ్తూ ఉన్నప్పుడు, ఆయన క్రియలను నా పితరులకు యెహోవా చేసిన కార్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. మన శ్రమలో, మనకొచ్చిన శ్రమలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది మన శ్రమలు కాదు. ప్రతి క్షణము అయ్యో నాకు శ్రమలు వస్తున్నాయంట, యేసయ్య చెప్పారు శ్రమలు వస్తున్నాయంట అని చెప్పి దిగులు పట్టం కాదు. అవును కరెక్టే, యేసయ్య చెప్పారు శ్రమ కలుగుతుందని చెప్పారు, కానీ ధైర్యం తెచ్చుకోమని చెప్పారు. అంతా బాగున్నప్పుడు ధైర్యం అవసరం లేదండి. శ్రమలలో ఉన్నప్పుడే ధైర్యం మనకు కావాలి. ఆరోగ్యం అంతా బాగున్నప్పుడు, మనం హెల్తీగా బలంగా ఏ పనైనా చేయగలిగినప్పుడు మనకు ధైర్యం అవసరం లేదు. ఎప్పటికీ నయము కాని రోగం వచ్చింది అని మనకి విన్నప్పుడు కావాల్సింది ధైర్యం. కరోనా వచ్చినప్పుడు ఆ కోవిడ్ వచ్చింది అనే పేరు వినంగానే చనిపోయినోళ్ళు చాలామంది ఉన్నారంట. ఆ రోగం వస్తే ఎట్లో ఇట్లా బతికే వాళ్ళేమో, కానీ ఎప్పుడైతే ఆ కోవిడ్ వచ్చింది అని ఆ ధైర్యంతో భయపడి చనిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారంట. దేవుడు అంటూ ఉన్నాడు, లోకములో మీకు శ్రమ కలుగుతుంది, అయినా మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. ఈ మాట ఈ మాట అందరూ చెప్తే మనము అంగీకరించలేమండి. ఈ మాట ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ చెప్తే నేనైతే యాక్సెప్ట్ చేయను. నేనైతే అంగీకరించను. కానీ ఆ మాట చెప్పిన వ్యక్తి ఎలాంటి వ్యక్తో మీకు అర్థమైతే ఖచ్చితంగా మనము ఆయన మాటకు ఒబే అవ్వాల్సిందే. ఆయన మాటకు విధేయత చూపించాల్సిందే. లోకంలో శ్రమ పడ్డాడా లేదా అండి దేవుడు? ఎన్ని శ్రమలు పడ్డాడో క్లుప్తంగా నేను చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద మన కోసం అనుభవించిన కొన్ని శ్రమలను చెప్పటానికి ముందుగా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పేసి నేను త్వరగా ముందుకెళ్తా. ఒక కుమ్మరివాడు ఉన్నాడంట. అందరూ జాగ్రత్తగా వినండి. ఒక కుమ్మరివాడు ఉన్నాడు. చక్కగా తనకున్న నైపుణ్యతతో అన్ని రకరకాల వస్తువులు చేస్తూ ఉన్నాడు. అన్నీ చేసి తన చేతి పని మాత్రం సమృద్ధిగా ఉంది తనకి. పనేం తక్కువ లేదు. అంత నైపుణ్యత కలిగిన వ్యక్తి. అన్ని రకాల కుండలు చేసి పెడుతూ ఉన్నాడాయన. పాపం పనైతే చేస్తున్నాడు గానీ, ఆదాయం లేదు. అన్నీ చేసి షెల్ఫ్‌లో పెట్టేస్తున్నాడు. కొనేవాళ్ళే ఎవ్వరు లేరు. ఆయన మెల్లగా ఆ బిజినెస్ అంతా పడిపోయిందనమాట. ఆ వ్యక్తి ప్రభువుని నమ్మి 5 సంవత్సరాలు అవుతుంది. ప్రభువును నమ్మిన 5 సంవత్సరాల తర్వాత ఇతనైతే సమృద్ధిగా చేతి నిండా పనైతే ఉంది గానీ, ఆదాయం లేదు. కొనుగోలు లేదు. కొనుగోలు చేసేవాళ్ళు ఎవ్వరు లేరు. అయితే ఒకరోజు తన మనసులో తనకు అర్థమైంది, ప్రభువుని నమ్మిన తర్వాత నా బిజినెస్ రోజు రోజుకి తగ్గిపోతుందేమో అని మనసులో ఎక్కడో ఒక చిన్న ఆలోచన వచ్చిందంట అతనికి. వచ్చిన తర్వాత కొద్ది రోజుల తర్వాత తన యొద్దకు ఒక వ్యక్తి రావటం జరిగింది. అతను ప్రభువుని ఎరుగని వ్యక్తి. ఇతనేమే ప్రభువుని ఎరిగిన వ్యక్తి. కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉన్న వ్యక్తులు వీళ్ళు. దేవుడంటే భయభక్తులు కలిగిన కుటుంబం వీళ్ళు. అటువంటి వ్యక్తి దగ్గరికి దేవుడు అంటే తెలియని ఒక వ్యక్తి వచ్చి, ఏమయ్యా, చాలా రోజుల నుంచి నేను చూస్తున్నాను, పని అయితే చాలా చేస్తున్నావు, అన్ని రకాల నీ చేతి పని మాత్రం చాలా బాగుంది, కానీ నేను ఒకటి చాలా అబ్జర్వ్ చేశాను నీ దగ్గర. నువ్వెప్పుడైతే క్రైస్తవుడు అయ్యావో, ఎప్పుడైతే ఆ దేవుణ్ణే అంగీకరించావో, ఒక 5 సంవత్సరాల క్రితం నువ్వు బాగానే ఉన్నావయ్యా, కానీ క్రైస్తవుడు అయినప్పటి నుంచి నేను గమనిస్తున్నా,
నీ పని మెల్లమెల్లగా తగ్గిపోతుందయ్యా అంటాడాయన. అప్పుడు ఈయన ప్రభుని ఎరిగిన వ్యక్తి అంటారు, ఒకసారి నాతో రా అని చెప్పి ఆయన్ని తీసుకెళ్ళి కొలిమి వద్దకు తీసుకెళ్తారు. ఇదిగో ఇది కొలిమి. నేనిప్పుడు నాకు నచ్చిన గడ్డి కోయటానికి ఒక మంచి షార్ప్‌గా ఉన్న కొడవలిని నేను తయారు చేస్తా. ఇదిగో ముడి సరుకులు, ముడి ఇనుమంతా ఇటువైపు ఉంది. కొలిమేమో ఉంది. ఆ ముడి ఇనుముతో నాకు నచ్చిన ఒక మంచి పదునైన కొడవలి నేను తయారు చేయాలిప్పుడు. అంటే ఏం చేయాలి? ఆ ముడి సరుకంతా మంటలోకెళ్ళాలి. దానికొక షేప్ లేదు. ఎలా పడితే అలా ఉంది ముద్దలు ముద్దలుగా. ఒక ఆకారం లేదు దానికి. కానీ ఇప్పుడు ఒక మంచి కొడవలి తయారవ్వాలి అంటే కొలిమిలోకెళ్ళాలి. ఆ ముడి ఇనుము. కొలిమిలోకెళ్ళటమే కాదు, ఆ మంటలో ఎర్రని మంటలో బాగా కాలి, కాలి, కాలి ఆ ఇనుము ఐరన్ కాస్త ఒక మంటలాగా అయిపోయిద్ది గానీ చాలా సేపటికి మనకది ఐరన్ అనేది కూడా కనబడదు. మా మావయ్య అప్పట్లో కూలింగ్ పని చేసేవాళ్ళు. నేను చాలా సార్లు వెళ్ళి అక్కడే కూర్చొని ఉండేదాన్ని. ఆ ఊర్లో నుంచి అందరూ వాళ్ళ ఆయుధాలు అవన్నీ ఏంటి కొడవలి, గొడ్డళ్ళు అవన్నీ షార్ప్ చేయించుకోవటానికి వచ్చేవాళ్ళు చూసేదాన్ని. అవి మంటలో పెట్టినప్పుడు ఎర్రగా ఒక అగ్ని కణాల్లాగా మనకు కనబడతాయి గానీ ఐరన్ మనకు కనబడదు. అప్పుడు ఈయన ఈ కంసాలి వాడు ఏం చేస్తాడు? సమ్మెట తీసుకొని అంతగా కాలిన దాన్ని చాలా గట్టిగా కొడతాడనమాట. ఎంత గట్టిగా అంటే అంత గట్టిగా కొడతాడు దాన్ని. కొట్టి, కొట్టి, కొట్టి చాలా సేపటి తర్వాత నీళ్ళలో ముంచుతారు దాన్ని. ముంచిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాడో తెలుసా కంసలివాడు? మళ్ళీ ఫైర్‌లో పెడతాడు దాన్ని. మంటలో పెట్టి అది ఎర్రగా కాలిన తర్వాత మళ్ళీ ఆ బలమైన సమ్మెటతో దాన్ని కొట్టడం ప్రారంభిస్తాడు. కొట్టేటప్పుడు దానికి ఎలా ఉంటది? కొన్నిసార్లు అది పల్చగా ఉండి కొన్ని విరిగిపోతా ఉంటాయి. విరిగిపోతే ఇంక అది పనికి రాదు. షార్ప్‌గా అవ్వాలి అంటే పల్చగా అవ్వాల్సిందే ఐరను. ఆ పల్చగా అయినప్పుడు విరిగిపోతది. విరిగిపోయినప్పుడు దేనికి పనికిరాదు. ఇంత కష్టపడి కాల్చి సమ్మెటతో కొట్టి తన శక్తినంతా ఉపయోగించి అది ఇరిగిపోగానే దేనికి పనికిరాదు కాబట్టి తీసి పక్కన పడేస్తాడు ఆ కంసాలివాడు. మళ్ళీ ఇంకోటి తీసుకుంటాడు. దాన్ని అలాగే కొట్టి, కొట్టి కాల్చి మళ్ళీ నీళ్ళలో పెట్టి మళ్ళీ ఆ సమ్మెట దెబ్బలు తిన్న తర్వాత ఒక మంచి పదునైన కొడవలి తయారైద్ది. అప్పుడు ఆ పనివాడు దాన్ని తీసుకొని చక్కగా వాడుకుంటాడు. ఈయన అన్నాడు, ఆ మాట చెప్పి, నేను కూడా ఆయన చేతిలో ఒక ఆయుధం వలె నేనున్నాను. ఈ శ్రమలనే అగ్ని కొలిమిలో నన్ను కాలుస్తూ ఉన్నాడాయన. నా చేతి పనుంది కరెక్టే. నేను మంచి నైపుణ్యత కలిగిన వ్యక్తిని కరెక్టే. అన్నీ సమృద్ధిగా చేయగలిగాను కరెక్టే. కానీ బిజినెస్ లేదు. ఆయన అన్నాడు, ఈ అగ్ని అనే శ్రమల కొలిమిలో ఆయన నన్ను బాగా కొడుతూ ఉన్నాడు. ఆఖరిగా ఆ శ్రమల్లో నేను నిలబడి ఆయనకి పనికి వచ్చే వస్తువుగా తయారైతే చాలు. పనికిరాని వస్తువు ఏం లాభమండి? పడేస్తారు కదా తీసి ప్రక్కకి. నేనెంత కొట్టబడినా పర్వాలేదు. నేనెంత కాల్చబడిన అగ్ని అనే కొలిమిలో కాల్చబడినా పర్వాలేదు. ఆయనకు పనికొచ్చే వస్తువుగా తయారైతే నేను చాలు. హల్లెలూయా! చాలా సార్లు మనం అనుకుంటాం. దేవుడు అంటూ ఉన్నాడు, లోకములో మీకు శ్రమ కలుగును. అయినను ధైర్యము తెచ్చుకొనుడి. నేను లోకాన్ని జయించి ఉన్నాను. ఏదో సాదా సీదా వ్యక్తి, నార్మల్ వ్యక్తి ఈ మాట చెప్తే మనం అంగీకరించలేం. నేనైనా అంగీకరించలేం. కానీ ఈ మాట చెప్పిన వ్యక్తి ఎటువంటి వాడు? ఎటువంటి శ్రమలను భూమి మీద ఆయన అనుభవించాడు? వ్యక్తి అని ఎందుకంటున్నా? ఆయన దేవుడు కదా! వ్యక్తి అని ఎలా చెప్పగలుగుతూ ఉన్నారు మీరంటే నేను చూపిస్తా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒకసారి వెళ్ళండి త్వరగా. ప్రతి ఒక్కరూ తీయాలని నేను ఆశపడుతూ ఉన్నా. వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. ఈ అంత్య దినాలలో మనల్ని నిలబెట్టేది ఖచ్చితంగా 100% 100కు 100% ఈ దేవుని వాక్యము మాత్రమే. పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుదాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి
దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేత చాలండి. ఈ మాట నన్నెంతో మార్చేసిందండి. చెప్పాలంటే ఈ దేవుని వాక్యం తెలియకముందు ఏదో తెలియని పొగరు, అహంకారము ఎక్కడో కొంచెం పనిచేస్తూ ఉండేది. ఎప్పుడైతే ఈ వాక్యము నా హృదయములో అర్థమైందో, ఈ వాక్యాన్ని బట్టి నా హృదయం చాలా చాలా మార్చబడిందండి. దేవుని స్వరూపము కలిగిన వాడైయుండి మనుషుల స్వరూపానికి ఆయన దిగివచ్చాడంట. చాలా జాగ్రత్తగా విందామండి. దేవుని స్వరూపము కలిగిన వాడయుండి మనుషుల స్వరూపానికి ఆయన వచ్చాడంట. ఆయన సృష్టికర్త అయ్యుండి, సృష్టినంతా సృజించిన దేవుడు అయ్యుండి, ఈ సృష్టినంతా ఒక్క మాట చేత సృజించిన దేవుడు అయ్యుండి, ఆఫ్టర్ ఆల్ ఒక సర్వెంట్ లాగా భూమి మీదకి వచ్చాడంట అండి ఆయన. హల్లెలూయా. సమస్తము కలుగు చేసిన వాడయ్యుండి మనల్ని సృజించక ముందు మనకి ఏమి అవసరం అవుతుందో అవన్నీ సృజించిన తర్వాత మనల్ని సృజించి, మనుషులకి ఏం అవసరమో మనల్ని సృజించాక దేవుడు సృజించాలి అవన్నీ ముందే ఇచ్చి ఆఖరిగా మనిషిని చేశాడు. సమస్తము ఆయన చేతిలో ఉంది. సమస్తము చేసిన వాడయుండి ఏమీ లేని వాడిగా రిక్తునిగా భూమి మీదకి వచ్చాడంటండి ఆయన. ఆయనకు ఒక పేరుంది, సజీవుడు అని. సజీవుడు అంటే నిత్యము జీవించుచున్నవాడు. దేవుడు అంటే మరణం ఉండకూడదు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, పాపానికి జీతము మరణం. మరణం ఎవరికి? పాపులకే. మనము చేసిన పాపాన్ని బట్టి మనకు రావాల్సింది మరణం. కానీ దేవుడు మరణము గుండా వెళ్ళాడంట. ఎంత మంచి మాట అండి ఇది. ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. హల్లెలూయా. దేవుడు ఏమై ఉన్నాడో, కానీ భూమి మీదికి ఎలా వచ్చాడో ఆయన ఐశ్వర్యవంతుడండి, కానీ ఒక దరిద్రుడిగా భూమి మీదకి వచ్చాడంట. ఒక సహోదరు నిన్ను అడుగుతూ ఉన్నారు, ఏమండి నన్ను ఒక వ్యక్తి ఒక క్వశ్చన్ అడిగారు, తగ్గింపు స్వభావం అంటే ఏంటో చెప్పని అడిగారు అని. అంటే ఆ సిస్టర్ ఏదో చెప్పారనమాట. ఏంటి తగ్గింపు స్వభావం అంటే, ఎవరన్నా ఏదన్నా అన్నా మనం తగ్గించుకొని ఉండాలి, వెంటనే రియాక్ట్ అవ్వకూడదు, మాట్లాడకూడదు అని చెప్పానండి. ఇది కరెక్టేనా, ఇంకా ఏమైనా చెప్తే బాగుండేదా అన్నారు. నేనన్నా వెంటనే యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పాల్సింది, ఆయన సమస్తము కలిగి ఉండి ఏమీ లేని వాడిగా వచ్చాడు, ఆయన తగ్గించుకున్నాడు. తగ్గింపుకి చెప్పాలంటే చాలా మంచి మాదిరి ఆయన అని మీరు చెప్పాల్సింది. ఇక మన విషయానికి వస్తే మనం ఏమేమి కలిగి ఉన్నామో దాన్నంతా మర్చిపోయి నేనేమి కాదు అని చెప్పటమే తగ్గింపు అని చెప్పపోయారా మీరు అని చెప్పా ఆ సిస్టర్కి నేను. అవునా కాదండి? ఎప్పుడైనా మీరేంటి అంటే మేము సంథింగ్ 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 అని చెప్పుకుంటాం, కానీ మేమేమీ కామని చెప్పుకుంటామా? చెప్పుకోగలమా? దేవుని స్వరూపం కలిగిన ఆ దేవుడు దాసుల స్వరూపమును ధరించుకొని భూమి మీదకి ఏమీ లేని వాడిగా రిక్తుడిగా వచ్చి మనకు రావాల్సిన మరణాన్ని అనుభవించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త ఒకసారి చదువుదామండి, త్వరగా వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 27 చదవండి. 27 అధ్యాయము 28 నుంచి 31 వరకు. యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ఎలాంటి శ్రమలను అనుభవించారో. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళూని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి
ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. ఆ- ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఆ అంగిని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయిరి. చాలండి. చాలా జాగ్రత్తగా విన్నారనుకుంటున్నా. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. నేను అనుకుంటున్నా మీరు ఇక్కడి నుంచి వెళ్ళేలోపు ఈ మాట కంపల్సరీ మీకు నోటెడ్ అవుతుంది అని. నోటెడ్ అయితే రేపొద్దున మన జీవితంలో ఏదైనా శ్రమ మన కొరకు సిద్ధంగా ఉన్నప్పుడు, లోకములో మీకు శ్రమ కలుగుతాదని యేసయ్య ఆల్రెడీ చెప్పాడు. అయినా ధైర్యం తెచ్చుకోమన్నాడు. నా దేవుడు లోకాన్ని జయించి ఉన్నాడంట అని మనం గుర్తు చేసుకోగలం. ఆయన అనుభవించిన శ్రమలు, నేను లోకాన్ని జయించి ఉన్నా, మీకంటే ముందుగా నేను శ్రమలను అనుభవించా. ఎలాంటి శ్రమలు అనుభవించాడు చెప్పాను. ఎంత గొప్ప దేవుడు అయ్యుండి ఆయన భూమి మీదకి ఎలాంటి దేవుడుగా వచ్చారో అని మీకు చెప్పాను. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించారు. భూమి మీద ఉన్న ప్రజలు ఆయనకిచ్చిన ఘనత ఏంటి అంటే, ఆయన పొందిన శ్రమలు మన కోసం ఏంటి అంటే, ఆయన వస్త్రములు తీసివేశారంట. ఎంత అవమానమో కదండీ అది. అవమానమా కాదా? ముండ్ల కిరీటము అల్లి ఆయన తలకు పెట్టి, ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహాసించిరి. నేను అనుకుంటాను, దేవుడు ఈ రోజున క్రైస్తవులు అనుభవిస్తూ ఉన్న ఈ శ్రమలు గాని, ఈ రోజున దైవజనులు అనుభవిస్తూ ఉన్న ఈ శ్రమ, ఈ నింద, ఈ అవమానము ఎలాగ ఇంత భరించగలుగుతున్నారు అని మనం ఆలోచిస్తే, వారు నిజంగా దేవుని శ్రమలను గుర్తెరిగారు కాబట్టే, దేవుని శ్రమలను వారి హృదయాల్లో ఉంచుకున్నారు కాబట్టే, ఆయన యూదుల రాజే, ఆయన రాజే. పిలాతు అడుగుతూ ఉన్నాడు, నీవు యూదుల రాజువా అంటే, అవును నీవన్నట్టే నేను రాజునే. ఆ రాజు ఒక రోజున అవమానింపబడుతూ ఉన్నాడు. ఎలాంటి కిరీటం అంటే, ఈ లోక రాజులు వేసుకునే కిరీటం కాదు అది. ముళ్ళ కిరీటం మళ్ళీ ఆయన గట్టిగా ఆయన తలకు పెడుతూ ఉంటే, ఆయన తల నుంచి రక్తం కారుతూ ఉంది. ఒక రెల్లుని ఇచ్చారు చేతిలో, ఇదిగో నువ్వు ఏలటానికి నీకు ఒక దండం ఉండాలి కదా, నువ్వు ఒక రాజువు కదా. రెల్లుతో గడ్డితో చేసిన ఒక కర్ర లాంటిది ఆయన చేతికిచ్చి దాన్ని తీసుకొని కొడుతూ ఉన్నారంట. నువ్వు యూదుల రాజువు కదా. ఎవరు కొట్టారో ఒకసారి కనుక్కో. ఆయన మీద ఉమ్ము వేస్తూ ఉన్నారంట. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, లోకాన్ని నేను జయించి ఉన్నాను. మన యేసుక్రీస్తు ప్రభువారికి భూమి మీద వచ్చిన శ్రమలు చెప్పాలంటే ఇన్నన్ని కాదు. కిందకి వెళ్దామండి. 30వ వచనం. ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు, 30వ వచనం నుంచి అదే అధ్యాయం క్రింద. మత్తయి సువార్త 27:30. ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలూచుచు, దేవాలయమును పడగొట్టి 3 దినములలోగా కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. ఎంత భయంకరమైన నిందలు, అవమానాలు ప్రభు అనుభవించారండి. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసిన తర్వాత ఆ మార్గమున వెలుచుండిన ప్రజలు అంటూ ఉన్నారంట, ఓ నువ్వు దేవుని కుమారుడవు కదయ్యా, దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో కడతానన్నావు కదా, నీ ఆలయాన్ని ముందు కట్టుకో, నీ దేహాన్ని నువ్వు ముందు కట్టుకో. అనేకులను భూమి మీద ఉన్నప్పుడు నువ్వు రక్షించావు కదా, రక్షకుడినని చెప్పుకున్నావు కదా, నువ్వు దేవుని కుమారుడను అని చెప్పుకున్నావు కదా, ముందు నిన్ను నువ్వు రక్షించుకోవయ్యా.
వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు. ఎంత భయంకరమైన మాట అండి. ఒక సృష్టికర్త అయ్యుండి దేవుండి, ఇదిగో వీడిని వీడే రక్షించుకోలేడు గాని ఇతరులను రక్షించటానికి వచ్చాడంట. రక్షకుణ్ణి నేనని చెప్పుకుంటూ ఉన్నాడు. భయంకరమైన దొంగతనాలు చేసి ఇద్దరు బందిపోటు దొంగల్ని ఇటు అటు సిలువ వేస్తే ఆ ఇద్దరు సిలువ వేయబడిన దొంగల్లో ఒకడు అంటూ ఉన్నాడు, ప్రభా నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించయ్యా. ఎంత ధైర్యం అండి. భూమి మీద అన్ని భయంకరమైన దొంగతనాలు దేవునికి ఆయాసకరమైనవంత ఇదిగా చేసి కనీసం ఆఖరిలో కూడా అలాంటి పశ్చాత్తాపం మనస్సు కలగట్లేదు అసలు. ముందు నేను నీ రక్షించుకోవయ్యా, తర్వాత మమ్మల్ని రక్షించు. ఇంకొక వ్యక్తికి అర్థమైంది, ప్రభా నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. అతనికి అర్థమైంది తనకు ఒక రాజ్యం ఉంది అనేసి. ఎన్ని హింసలు పెట్టారో ప్రభువుని. ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకు ఆ భూమి మీద ఎన్నో పక్షులు ఉన్నాయి, వాటన్నిటికీ గుళ్ళు ఉంటాయి. నక్కలకేమో బొరియలు ఉంటాయి, అన్ని రకాల పక్షులకి పిట్టలకి అన్నీ ఉంటాయి. కానీ ఎంత దయనీయమైన పరిస్థితితో దేవుని చూడండి, మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలం లేదంట. ఐశ్వర్యవంతుడైన గొప్ప దేవుడైన సృష్టికర్త అయిన సమస్తము కలిగిన దేవుడైన ఎంత దరిద్రమైన దయనీయమైన పరిస్థితో చెప్పనా. ఒక మనిషి చనిపోయినప్పుడు ఏదో ఒక విధంగా ఎక్కడో ఒక చోట కొంచెం స్థలం ఇస్తారండి ఆ మనిషిని పాతి పెట్టడానికి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత కనీసం పాతి పెట్టడానికి కూడా స్థలం లేదు. ఎందుకని? యేసుక్రీస్తు ప్రభువారాన్ని సంపాదించుకోవచ్చు కదా భూమి మీద, ఒక మంచి గృహం కట్టుకోవచ్చు కదా. ఎత్తైన ఒక స్థలానికి ఒకసారి మోషే ఏలియాలతో, క్షమించండి, పేతురు యోహానుతో వెళ్ళి రూపాంతరం జరిగినప్పుడు, ప్రభా ఈ స్థలం చాలా బాగుంది, పేతురుకొకటి నీకొకటి అందరికీ ఒక మంచి పరశాలలు ఇక్కడ కట్టేద్దాం. ఏమీ ఆన్సర్ లేదు ప్రభు నుంచి. సరే పేతురు నువ్వు అంత ఇదిగా ఉన్నావు, ఒక మంచి ఇల్లు కట్టయ్యా, ఎప్పుడైనా రెస్ట్ తీసుకోవటానికి ఇక్కడ. చనిపోయినప్పుడు అంట కనీసం పాతి పెట్టడానికి యేసుక్రీస్తు ప్రభువారికి స్థలం లేక అరిమత్తయి యోసేపుకు, తన కోసం ఆయన మంచి ధనవంతుడు, ఆయన గురించి చెప్పుకోవాలంటే ఆయనకు మంచి లక్షణాలు కలిగి ఉన్నాయి. అరిమత్తయి తన కోసము తొలిపించుకున్న సమాధిలో, ఆ క్రొత్త సమాధిలో యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకెళ్ళి పెట్టారంట. ఎంత బాధ అండి అసలు. భూమి మీద ఎన్ని శ్రమలు అనుభవించారు. కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడయ్యా నీది అని చెప్పి అంటే, రాత్రంతా కొండలు ప్రార్థన, పగలంతా గ్రామాలు సువార్త. అనేక మందికి ఈయన నాకు కీడు చేశారని చెప్పిన వాళ్ళు నాకు తెలిసి 3.5 ఇయర్లు ఎవ్వరూ ఉండుండరు. కానీ ప్రతి క్షణము ఎప్పుడు చంపుదామా అని చూశారు ప్రభువుని. పరిసయ్యులు కానీ, శాస్త్రులు కానీ, సద్దుకయ్యులు కానీ, యూదులు అనేక మంది ప్రతి క్షణము చంపాలనే చూశారు ఆయన్ని. సిలువ వేయండి, వీడిని సిలువ వేయండి, ఒక్కటే ధ్వనులు, ఒకటే శబ్దం. ఆ గవర్నర్ కూడా ఏమీ చేయలేకపోయారు అక్కడ. చేతులు కడుక్కుంటూ ఉన్నాడు. ఆ రక్తాపరాధం మా మీద, మా పిల్లల మీద ఉంచు, నీది నువ్వు కానీ. ఆ బందిపోటు దొంగని విడుదల చేయటానికైనా అడిగారు కానీ యేసుక్రీస్తు ప్రభువారిని ఒక్కటే సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి. హల్లెలూయా. ఇన్ని శ్రమలను యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద అనుభవించిన తర్వాత అంటూ ఉన్నారు, లోకములో నన్ను నమ్మి మీరు ఉన్నారు కాబట్టి నా బిడ్డలైన మీకు కూడా శ్రమలు కలుగుతాయి, ధైర్యం తెచ్చుకోండి. మత్తయి సువార్త ఒకసారి త్వరగా చదవండి, 5వ అధ్యాయం 10వ వచనం. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి,
పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. చాలండి. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు. హల్లెలూయా. ఏమైనా ఇలాంటి శ్రమలు మనం ఎక్కడైనా మన జీవితంలో అనుభవిస్తూ ఉన్నట్టుగా కనబడుతూ ఉందండి? లేదంటే మనము చేసిన తప్పిదాలకి, మనము చేసిన పాపాలకి మనం అనుభవిస్తూ ఉన్నట్టు కనబడుతూ ఉందా? లేదంటే దేవుని నిమిత్తము, దేవుని నామ మహిమ నిమిత్తము దేనికైనా శ్రమలను అనుభవిస్తూ ఉన్నట్టు కనబడుతూ ఉందా? దేవుడు అంటూ ఉన్నాడు, నా నిమిత్తం మిమ్మల్ని హింసిస్తారు, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకుతారు, అయినా మీరు ధన్యులు, పరలోకంలో మీ ఫలము అధికమగును. ఈ రోజున దేవుని బిడ్డలకి కొంతమంది చాలాసార్లు నాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, కొంతమంది సిస్టర్స్, ఇలా ఉన్నాయి పరిస్థితులు, ఇలా ఉన్నాయి పరిస్థితులు, ఇంట్లో పరిస్థితులు అని చెప్తూ ఉన్నప్పుడు నాకు అనిపిస్తుంది, ప్రభా, దేవుని బిడ్డలకు, దేవుని కోసం బ్రతికే వారికి, దేవుని కోసం నిలబడే వారికి ఒక విధంగా శ్రమలు ప్రారంభమైనా ఏమో, దేవుని కోసం సాక్షులుగా నిలబడాల్సిన సమయం వచ్చేసిందేమో అనిపిస్తుంది నాకైతే. ఏ తప్పు ఉండదు, అన్యాయంగా నిర్హేతుకంగా ఏ హేతువు లేకుండా, ఏ కారణం లేకుండా అనేక మంది హింసించబడుతూ ఉన్నారు. ఒకవేళ ఆ లిస్ట్లో మీరు ఎవరైనా ఉంటే, దేవుని నిమిత్తము, ప్రభువు నిమిత్తము, ఆయన నామము నిమిత్తము ఎవరి చేతైనా ద్వేషించబడుతూ, దూషించబడుతూ, అవమానపరచబడుతూ ఉంటే, హింసింపబడుతూ ఉంటే, చూడండి ఈ రోజుల్లో దైవజనులు, పేర్లైతే నేను చెప్పను, వాళ్ళ గూర్చి ఒక్కొక్కటి చూస్తూ ఉన్నప్పుడు నేనైతే ఒకటే అడుగుతూ ఉన్నా, ప్రభా, నీ తీర్పు ఎప్పుడు? నీ తీర్పు ఆ మనుషులకి ఎలా ఉండబోతుంది? నాకంటే బాగా తెలుసు మీకు ఏమేం జరుగుతూ ఉందో, దైవజనులు ఎటువంటి మార్గాల గుండా వెళ్తూ ఉన్నారో, ఏం జరిగిందో, ఏం జరుగుతూ ఉందో, రేపొద్దున భవిష్యత్తులో ఏమి జరగబోతుందో కూడా మీ అందరికీ బాగా తెలుసు. న్యూస్ అన్నీ బాగానే ఫాలో అవుతారు. అన్యాయముగా ఏదో ఒకటి వీళ్ళ గూర్చి తీద్దాం, ఏ తప్పు లేకపోయినా ఏదో ఒకటి తీద్దాం, అన్యాయంగా వాళ్ళని చంపటానికి, హింసించటానికి, కిరాతకంగా చంపటానికి ఏదో ఒకటి తీద్దాం. మరి వాళ్ళ చేతులు ఎట్లా వస్తున్నాయో నాకు అసలు అర్థం కావట్లా. కొన్ని వింటూ ఉన్నప్పుడు నాకు అనిపిస్తుంది, ప్రభువా, పేతురులాగా మాకు పేతురు కంటే ఇంకా ఎక్కువే ఉండుంటది. ప్రభా, ఇదిగో చావాల్సి వస్తే వీళ్ళందరికంటే ముందు నేనే ఉంటానయ్యా నీ కోసం. నేను తొందరలో చనిపోబోతూ ఉన్నాను అంటే శిష్యులందరికంటే మొదట రియాక్ట్ అయ్యేది పేతురేనండి. చావాల్సి వస్తే, ప్రాణం పెట్టాల్సి వస్తే నేను నీ కోసం ప్రాణం పెడతానయ్యా, మొదటగా ఉంటా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు సిలువ సమయంలో మొత్తం పారిపోయారంటండి శిష్యులు. అది మొన్నటిదాకా థియరీలాగా అనిపించింది నాకైతే. ఇప్పుడు ఉన్న ఈ శ్రమలు, ఈ పరిస్థితులను బట్టి ప్రాక్టికల్‌లోకి వస్తున్నామేమో అనిపిస్తుంది. మొన్న మత్తయి సువార్త చదువుతూ ఉన్నా, ఒక మాట నా హృదయాన్ని చాలా బలంగా తాకింది. పేతురంట యేసుక్రీస్తు ప్రభువారు సిలువను మోస్తూ వెళ్తుంటే దూరం నుండి వెంబడిస్తూ ఉన్నాడంట. ప్రభు, ఏదైనా జరిగితే నేనే ఉంటానయ్యా ముందు అన్న వ్యక్తి, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేసినప్పుడు దూరం నుంచి, మీరు చదవండి కావాలంటే ఆ మాట ఉంది. ఎందుకు దూరం నుంచి దగ్గరకొస్తే శ్రమ? యేసుక్రీస్తు ప్రభువారికి ఉంచిన ఆ సిలువ నాకిస్తారేమో, నువ్వు మొన్నటిదాకా ఆయనతో తిరిగావు కదా అని ఒకవేళ నాకు కూడా ప్రాణహాని ఉంటదేమో. ఈ రోజున చాలా మందిని చూస్తే యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడించే విధానం అట్లాగే ఉందండి. టచ్ మీ నాట్ అన్నట్టు ఉంటున్నారు.
అవసరమైనప్పుడు ప్రభా అంటున్నారు, సేవకుల దగ్గరికి వస్తారు, ప్రార్థన చేయించుకుంటారు, వెళ్తారు. అవసరం ఉన్నంత వరకే అది కూడా. మీరు క్రిస్టియన్స్? అబ్బే లేదండి. మేము క్రిస్టియన్స్ కాదు. ఎదుటి వాళ్ళకి కనబడకుండా మనం కరెక్ట్‌గా అలా అన్నీ చిత్రీకరిస్తూ ఉన్నాం. క్రిస్టియన్స్ కాదు మేము. రేపొద్దున ఇలాంటి వారిని దేవుడు ఒక మాట అంటారు. భూమి మీద నా గూర్చి నేను యేసుక్రీస్తు బిడ్డను అని చెప్పటానికి నువ్వు సిగ్గుపడ్డావు కదా జయ. నువ్వు చెప్పలేదు కదా అనేక మంది యొద్ద నేను యేసుక్రీస్తు ప్రభువారి బిడ్డను అని ఎక్కడా చెప్పినట్టు నాకు కనబడలేదు, వినబడలేదు. అందుకని అక్కడికెళ్ళిన తర్వాత జయ అంటది, ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకో. ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. నా పేరు పెట్టుకొని నేను చెప్తా. అక్కడికెళ్ళిన తర్వాత ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో అంటే, జయ నువ్వెవరో నాకు తెలీదే. భూమి మీద నా గూర్చి నువ్వు సిగ్గుపడితే, భూమి మీద నా పేరు చెప్పడానికి నీవు అభ్యంతరపడితే, రేపొద్దున తండ్రి ఎదుట సాక్ష్యం ఇవ్వటానికి తండ్రి అడుగుతారు, ఎవరు ఈమె అంటే, ఎవరు తండ్రి నాకు తెలీదు జయ అని కుమారుడు తండ్రికి చెప్తాడు రేపొద్దున. నీ గూర్చి చెప్పటానికి తండ్రి దగ్గర సిగ్గుపడతాడు ఆయన. ఎందుకంటే భూమి మీద నువ్వు సిగ్గుపడ్డావు కదా, ఎక్కడ క్రైస్తవునని చెప్పుకోలేదు కదా, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకోవటానికి కూడా నువ్వు సిగ్గుపడ్డావు కదా, అందరూ తెలుసుకుంటారు క్రైస్తవుణ్ణి అని. బ్యాగ్లో సంచిలో కనబడకుండా తెచ్చే వాళ్ళు అనేక మంది ఉన్నారు ఈ రోజున. రేపొద్దున దేవుడు అంటాడు అక్కడికి వెళ్ళంగానే, నువ్వెవరో నాకు తెలీదు. సింపుల్. దేవుని కోసం ఇంత రహస్యంగా బ్రతికే వాళ్ళము శ్రమల్లో మనం రేపొద్దున నిలబడగలమా అండి? ప్రవీణ్ పకడాల గారిని అంత భయంకరంగా హింసించారు. ఆయన మరణం మనకి తెలుసు. రేపొద్దున అలాంటి సిచ్యువేషన్ గుండా నీవే వెళ్తే నీ రియాక్షన్ ఏంటి? నా రియాక్షన్ ఏంటి? ఎలా ఉంటది? ఒకసారి ప్రాణం తీసేస్తే పర్లా. అవన్నీ ఏంటో నేను ఊరికే అట్లా ధ్యానిస్తా. నా మనసంతా బాధతో నిండిపోయింది. ఎన్ని శ్రమలు బాబోయ్! ఎలా చిత్రహింసలు పెట్టి చంపారో అసలు. ఏంటయ్యని మీకు తెలిసే అనుకోవచ్చు. మీకు కూడా తెలుసు. మరి అవి ఎంతవరకు కరెక్ట్ అనేది మనకి ఇప్పటి వరకు తెలీదు. కానీ ఆ మనిషిని చూస్తే మనకు అర్థమవుతది కదా! ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసి నేను పోస్ట్ మార్టం అయ్యాక తీసుకెళ్తున్నారు బండి మీద. ఇక్కడ కట్ చేశారు. నాకిప్పటికీ అదే నా మనసులో కదులుతూ ఉంటది ఆ పిక్చర్. యేసుక్రీస్తుని గురించి ఇంతగానో బోధిస్తావుగా, నీ పెదాలు 2 నరికేస్తాం. నీ నాలుక కోసేస్తాం. ఒకసారి కత్తితో పొడిచేసి ప్రాణం పోతే పర్లా. చిత్రహింసలు పెట్టి అన్ని శ్రమలు, శ్రమలు మీరు అనుభవించగలరా? ధైర్యంగా దేవుని కోసం అన్నీ ఎలా భరించగలిగారు అని మీకు అర్థమవుతుందా? మీరు అనుకోవచ్చు, ఏముందిలే ఎవరికో జరిగింది మాకేముంది, మాకు బానే ఉందిగా అంత అనుకుంటున్నారేమో. రేపొద్దున మీ యొద్దకొచ్చినప్పుడు ఈ మాటను గుర్తు తెచ్చుకోండి. నేను ఉంటానో లేదో తెలీదుగా అప్పటికి. లోకములో మీకు శ్రమ కలుగును. అయినా మీరు ధైర్యం తెచ్చుకోండి. నేను లోకాన్ని జయించి ఉన్నా. ఆ మాట మన లోపల మన నరాల్లోకి చొచ్చుకొని వెళ్తే, శ్రమ గుండా వెళ్తూ ఉన్నాయి. నిన్ను చంపుతూ ఉన్నామంటే చంపురా! చంపురా నాయనా! నేనిక్కడ మరణించిన వెంటనే నా దేవుని దగ్గర నేను ఉంటా. అలాంటి ధైర్యం ఎప్పుడొస్తదో తెలుసా? రుచి చూస్తేనే. తమ దేవుణ్ణి ఎరుగువారు మాత్రమే అలా చెప్పగలరు. అందరూ అలా చెప్పలేరు. ప్రాణం దగ్గరకొస్తే, అమ్మో! కాదండి. ఆకలేసినప్పుడు తెలుస్తది. ఒక 10 రోజుల నుంచి ఫుడ్ లేనప్పుడు, నీవు దేవుని నామాన్ని ఎత్తితే నీకు ఫుడ్ లేదు అంటే అప్పుడు అర్థమైద్ది. శ్రమల గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు, బాప్తిస్మం ఇచ్చి యోహాను దేనికోసం మరణించాడో తెలుసా మీకు? నువ్వు వ్యభిచారివి
అని చెప్పినందుకు, ఆ వ్యభిచారాన్ని ఖండించినందుకు, నువ్వు చేస్తుంది తప్పు అని సత్యం ప్రకటించినందుకు తల తీసేశారు. తల తీసేసి చక్కగా ప్లేట్‌లో పెట్టుకొచ్చారు. ప్రభా నన్ను సాక్షిగా నిలబెట్టయ్యా అంటాం. సాక్షి అంటే ఏంటో తెలుసా మీకు? సాక్షి అనే మాటకు అసలు రియల్ మీనింగ్ హతసాక్షి అనండి. మీరు చదవండి కావాలంటే. అయినను పరిశుద్ధాత్మ శక్తి మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందేదారు గనుక యూదయ, సమరయ, భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారు. రియల్ మనము ట్రాన్స్‌లేషన్‌లోకి వెళ్తే సాక్షి అంటే హతసాక్షి అని అర్థం. ఈ రోజున బైబిలే దాచిపెట్టుకొని, కొంగు కింద బైబిల్ దాచిపెట్టుకొని వెళ్ళే మనము రేపొద్దున అలాంటి శ్రమలొచ్చినప్పుడు క్రీస్తు కోసం నిలబడగలమా? మణిపూర్‌లో ఎలాంటి శ్రమలొచ్చాయి మీకు తెలుసు. ఎలాంటి భయంకరమైన హింసలు జరిగాయి. చూడండి, కొన్ని అన్నీ చూడాల్సిన అవసరం లేదు. దేవుని బిడ్డలకి ఎలాంటి శ్రమలొస్తున్నాయి కొన్ని చూడండి. నాకు నా డ్రాబ్యాక్ కూడా అది ఎక్కువ చూడనసలు. ఈ మధ్య ఏదో చూస్తున్నా. ఏం తెలీదు నాకు ఎక్కువగా. నేను అనుకుంటా ప్రభా భూమి మీద లోకంలో ఏం జరుగుతున్నాయి తెలియకపోయినా పర్లే, ఇది తెలిస్తే చాలు అనుకుంటా. అది తెలిసినప్పుడే కదా దీనిలో మనం ప్రార్థన చేయగలం ఏం జరుగుతుందో. సూచనలు, యుద్ధాలు, కరువులు, భూకంపాలు. మయన్మార్‌లో ఎంత భయంకరమైన భూకంపం అండి మొన్న. ఎవరైనా ఏమైనా చేయగలిగారా? సృష్టి అడ్డం తిరుగుతూ ఉంది. జ్ఞానులందరూ ఓ పక్కన ఉన్నారు. ఇన్ని జరుగుతూ ఉన్నా మనం మనలాగే ఉన్నామనుకోండి, ఉగ్రత ఒకేసారి వస్తది. నాకనిపిస్తుంది ఈ మధ్య కాలంలో. ఒకప్పుడు ఎప్పుడో విన్నామయ్యా. ఎవరు స్ స్ గ్రహాం స్టెయిన్స్ విన్నాము. మన కళ్ళారా మనం చూడలేదు కాబట్టి మనకు తెలీదు. ఆయన ఒక హతసాక్షి. కానీ అంతకంటే ఘోరమైంది మన కళ్ళారా మనం చూడలేదా? ఈ రోజున నేను అనుకున్నా కొన్ని రోజుల క్రితం ప్రభు వస్తున్నారు. ఇంత ఆలస్యమైందిగా అనుకున్నా. ఇప్పుడు అర్థమవుతుంది. దేవుని రాకడ చాలా సమీపంగా ఉన్నట్టుగా. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా! వీటన్నిటిని బట్టి అర్థమవుతుంది. చాలా సమీపంగా ఉన్నాడాయన. ఇంకా మార్చుకోకపోతే, ఇంకా దేవునికి దగ్గరవ్వకపోతే, తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఏమెరుగుతూ ఉన్నామండి దేవుని గురించి? ఎన్ని సంవత్సరాలైంది ప్రభుని ఎరిగి? ఇంకా ఎన్ని సంవత్సరాలు కావాలి మనకి దేవునికి దగ్గర అవ్వటానికి, దేవుని చిత్తాన్ని చేయటానికి? ఈరోజే మంది, రేపు మంది కాదు. మీరు అనుకుంటూ ఉన్నారేమో, ఏదైనా పోస్ట్ పోన్ చేస్తున్నారేమో, నెక్స్ట్ ఇయర్, ఆపై నెక్స్ట్ ఇయర్, ఆపై నెక్స్ట్ ఇయర్. ఆపై నెక్స్ట్ ఇయర్ కాదుగా, నెక్స్ట్ మంత్ కూడా నువ్వు ఉంటావో లేదో నీకు తెలీదు. నేను ఉంటానో తెలీదు. నెక్స్ట్ మంత్ కాదు, నెక్స్ట్ డేకి నేను ఉంటాను లేదో తెలీదు. అన్నిటికీ ఉంది వారంటీ. అన్నిటికీ ఇచ్చారు వారంటీ. కానీ నా లైఫ్‌కి మాత్రం ఎవ్వరు వారంటీ ఇవ్వల. వారంటీ ఇవ్వని నీ జీవితం కోసం ఇంకెందుకండి పోస్ట్ పోను? శిష్యులందరూ కూడా దేవుని చిత్తమైతే కూడా చూసుకుందాం. ఎవరెవరు ఎలా హతసాక్షులయ్యారో, దేవుని కోసం ఎలా శ్రమ పడ్డారో. ఒకప్పుడు పేతురు స్థితి అది, దూరం నుంచి వెంబడించాడంట. నాకు ఆ శ్రమలు వస్తాయేమో, ప్రాణహాని ఉంటుందేమో. కానీ దేవుని ఆత్మను పొందుకున్నాక ఒక్కొక్కరు బయటకు వచ్చేసారండి. హల్లెలూయా! ఈ అంత్య దినాల్లో మనకు కావాల్సింది దేవుని ఆత్మ చేత పరిపూర్ణంగా నింపబడాలండి. హల్లెలూయా! దేవుడు అట్టి ఆత్మాభిషేకం మన సంఘం అంతటికీ అనుగ్రహించునుగాక. దేవుని ఆత్మ చేత మనం ఎప్పుడైతే నింపబడతామో, అది ఎటువంటి శ్రమ అయినా అవ్వనివ్వండి, ఎటువంటి రోగమైనా అవ్వనివ్వండి, ఎటువంటి అవమానం జరిగినా పర్వాలేదు, ఎంత నష్టము జరిగినా నీకు పర్వాలేదు, కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నువ్వు ఉంటావు. హల్లెలూయా! నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. ఎందుకంటే ఆ నీతిమంతుడిని నువ్వు అంగీకరించావు కాబట్టి దేనికి తొనకవు, బెనకవు. వచ్చి రేపొద్దున నీ దగ్గరకు వచ్చి గన్ను పెట్టిన స్తోత్రం అని 2 చేతులు ఎత్తేయటమే. హల్లెలూయా! ఇంకోటి కూడా చెప్తున్నా, దేవుడు తన ప్రజలను శ్రమల్లో నుంచి విడిపించే దేవుడు. లోకములో మీకు శ్రమ అయినా ధైర్యం తెచ్చుకోండి, లోకాన్ని నేను జయించి ఉన్నాను. మన దేవుడు ఎవరంటే శ్రమలలో విడిచిపెట్టే దేవుడు కాదు.
మన శ్రమలలో దేవుడు మనతోనే ఉంటాడండి. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అంటూ ఉన్నాడు, 400 సంవత్సరాలు శ్రమలు అనుభవించారంట వాళ్ళు. ఎన్ని సంవత్సరాలండి? ఏదైనా ఒక 10 సంవత్సరాలు మనం దానితోనే ఇబ్బంది పడితే, శ్రమ పడితే, ప్రభువా 10 సంవత్సరాలయ్యా అంటాం మనం. గర్భఫలం ఒక 5 సంవత్సరాలు లేట్ అయితే, అమ్మో 10 సంవత్సరాలైంది, 5 సంవత్సరాలైంది అంటాం. ఇశ్రాయేలీయులు ఎంతకాలం శ్రమ పడ్డారు? 400 సంవత్సరాలు. కానీ ఒక శుభవార్త, ఆ మాట మీరొక్కటి చదవండి. ఆదికాండం 15:14 ఒకసారి ఎవరు తీస్తే వాళ్ళు త్వరగా చదవండి. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయుదవు. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తు జనాంగము దేవుని ప్రజలైన ఇజ్రాయెల్ జనాంగాన్ని 400 సంవత్సరాలు శ్రమ పెడుతుంది. కానీ తర్వాత నేను మిక్కిలి ఆస్తితో వాళ్ళు నేను బయటికి తీసుకొని వస్తాను. హల్లెలూయా. దేవుడు తన బిడ్డల్ని శ్రమల్లో విడిచిపెట్టాడు. ఏం చేశాడు? నేను చూశాను, ఇశ్రాయేలీయులు చూశాను, వాళ్ళ శ్రమను నేను చూశాను, వారి యొక్క మూలుగు నేను విన్నాను, వారి మొర విన్నాను. వారు పెట్టే ఆ బానిసత్వపు బ్రతుకుకు తట్టుకోలేక దేవుని సన్నిధిలో మొరపెట్టారంట. మొరపెడితే ఏం చేశాడు? మొర విన్నాడు, మౌనంగా ఉన్నాడు ఆయన. మౌనంగా లేడు ఆయన. దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు, మోషే నా ప్రజలైన ఇశ్రాయేల్ దగ్గరకు నువ్వు వెళ్ళయ్యా, వారు బానిసత్వంలో మగ్గిపోతూ ఉన్నారు, 400 సంవత్సరాలు అయింది ఇప్పటికే. ఆ బానిసత్వపు బ్రతుకు నుంచి, ఐగుప్తు దాస్యం నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వాళ్ళు రావటం నా చిత్తం. అక్కడి నుంచి నువ్వు తీసుకురా మోషే. దేవుడు మోషేని పంపించాడు. ఇశ్రాయేలీయులందరినీ ఐగుప్తీయుల శ్రమ నుంచి బయటికి తీసుకొని వచ్చాడు. ఈ రోజున మనము ఏ శ్రమలలో ఉన్నప్పటికీ కూడా బయటికి తీసుకురావటానికి ఆయన సామర్థ్యం కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకుంటాం ఈ శ్రమల్లోనే ఇలాగే ఉండిపోవాలా, నేను ఈ బాధల్లో ఇలాగే ఉండిపోవాలా. లేదు లేదు, దేవుడు మన దేవుడు విడిపించే దేవుడు. హల్లెలూయా. ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజల్ని ఆ యొక్క బానిసత్వం నుంచి విడిపించాడో మన దేవుడు విడిపించే దేవుడు. మన శ్రమలో మనకు తోడయుండే దేవుడు. ఒక పాట ఉంటుంది కదండి, మీకు తెలుసా పాట? నా శ్రమలో నాకు తోడై, నా బాధలో నాకు బంధమై, నన్ను దాచిన దైవమా నా యేసయ్యా, నన్ను దాచిన దైవమా నా యేసయ్యా, నా శ్రమలో నాకు తోడై, నా బాధలో నాకు బంధమై, నన్ను దాచిన దైవమా నా యేసయ్యా. హల్లెలూయా. ఆఖరికి ఒక చిన్న మాట చెప్పేసి ముగించేస్తాను. యోబు గురించి మీ అందరికీ బాగా తెలుసు కదండి, బాగా తెలుసు. నాకు తెలిసి యోబు గురించి తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఆ యోబు గురించి జస్ట్ ఒక్క మాట చదవండి. యోబు 3:26. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. చాలండి. నెమ్మది లేదు. యోబు అంటూ ఉన్న మాటలు, నాకు నెమ్మది లేదు. ఒకసారి మళ్ళీ చెప్పండి. నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు. కొంతమందిని చూడండి, వాళ్ళ సాక్ష్యంలో మనకు అర్థమైంది, వాళ్ళ అనుభవంలో మనకు అర్థమైంది. నేను పుట్టినప్పటి నుంచి అండి, నా బాల్యం మొదలుకోనండి. లాజర్ అంటాడు, అక్క నేను చదివింది చాలా తక్కువ, నాకు తెలియదు, 6th 8th నాకు గుర్తులేదు, మరి లాజర్ చదివింది. నేను పుట్టినప్పటి నుంచి ఒక్కటే పనక్క నాది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కష్టమే కష్టమే. చదివింది నేను చాలా తక్కువ, చదవలేదు కాబట్టి చిన్నప్పటి నుంచి పనే చేస్తున్నా. కొంతమంది అంటారు, నా చిన్నప్పటి నుంచి పగలు రాత్రి ఎంత పని చేశానోనండి, నెమ్మది లేదు. మొన్న తోటలో ఒక ఆయన కనపడ్డారు, మేమందరం స్త్రీల కూడికి వెళ్ళి వస్తున్నాము.
అమ్మా నా జీవితకాలం అంతా శ్రమ పడ్డానమ్మా, ఎంత పని చేశానో, చాలా సంపాదించా. కోమలి అంటుంది, "ఏండి వచ్చే వారం మీరు చర్చికి రండి, కొత్త బట్టలు వేసుకొని రండి" అని. కొత్త బట్టలా? కొత్త బట్టలు అస్సలు ఉండవమ్మా నాకు. అదేంటండి కష్టపడతానని చెప్తున్నారు, కొత్త బట్టలు లేకపోవటం ఏంటి మీకు? నా జీవితంలో సుఖం అంటే తెలీదు. ఆయన ఆల్మోస్ట్ వృద్ధుడైపోయాడు. 60 ఉంటాయేమో అటు ఇటు, 60, 70 తెలీదు. పుట్టినప్పటి నుంచి ఒక సుఖం అంటే, సంతోషం అంటే, నెమ్మదంటే ఏంటో తెలీదు. యోబు కూడా అలాగే అంటున్నాడు, నా జీవితంలో సుఖం లేదు, నెమ్మది లేదు, శ్రమే నాకొస్తూ ఉంది. ఎలాంటి శ్రమలు ఆయనకు వచ్చాయి అంటే, కనీసం అతని స్నేహితులు కొంతమంది ఉన్నారు. అతని స్నేహితులు అతని యొద్దకు వచ్చి అలాగే చూస్తున్నారంట. నేను పెత్తల్లి దగ్గర నుంచొని అలాగే పెత్తల్లిని చూస్తే ఏమనుకుంటది ఆ అమ్మాయి? ఏంటి ఆంటీ ఇలా చూస్తున్నారు, నన్ను గుర్తుపట్టలేదా ఏంటి అనుకుంటారా? లేదంటే ఏదో ఒకటి అనుకోవచ్చు. యోబు స్నేహితులు అతని దగ్గరికి వచ్చి కనీసం ఇతను యోబా కాదా అనేది కూడా గుర్తుపట్టలేదంట. ఒకసారి చదవండి ఆ మాట త్వరగా. 2వ అధ్యాయము 12, 13. వారు వచ్చి దూరముగా నిలువబడి కన్నులెత్తి చూచినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. చాలండి. హల్లెలూయా. ఈ మాటలు ఎప్పుడైనా చదివారా మీరు? యోబు గురించి, యోబుకు వచ్చిన శ్రమల గురించి. ఆ శ్రమల్లో యోబు ఎలా అయిపోయాడో స్నేహితులు దూరంగా నుంచొని చూస్తూ ఉన్నారంట. అసలు యోబా కాదా ఇతను? అతన్ని చూసి వాళ్ళ రియాక్షన్ ఏంటి అంటే ఎలుగెత్తి ఏడ్చారంట. ధూళి పోసుకున్నారంట, బూడిద పోసుకున్నారు, దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉన్నారు. అయ్యో నీకెంత బాధ వచ్చింది యోబు. అన్ని శ్రమల్లో కూడా యోబును మాత్రం దేవుడు విడిచిపెట్టలేదండి. హల్లెలూయా. అలాంటి శ్రమల్లో కూడా దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక అని చెప్పేసి అన్నాడు. లోకములో మీకు శ్రమ అయినను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. ఒకవేళ మీరు ఎలాంటి శ్రమల గుండా వెళ్తూ ఉన్నా పర్వాలేదు, అవి ఏ శ్రమలైనా పర్వాలేదు. నాకే ఎందుకు ఈ శ్రమ అని ప్రశ్నిస్తూ ఉన్నామా? ప్రభా ఈ శ్రమను బట్టి నీకు స్తోత్రమయ్యా. గోల్డ్ ముద్దగా ఉంటుంది, ఒక షేప్ అనేది ఉండదు. ఎప్పుడైతే అగ్నిలోకి వెళ్తాదో ఒక మంచి రూపం తయారై బయటకు వస్తుంది అది. మనం అనుకుంటూ ఉంటాం, ఏంటి ఈ శ్రమలో ఎంతకాలం ఇంకా నేను ఇబ్బంది పడాలి? నిన్ను అలా నలగొట్టడం దేవునికి ఇష్టమైందేమో. ఈనాటికి నేను అనుభవించుచున్న కొన్ని బాధల్ని బట్టి నాకు అనిపిస్తుంది, నా దేవుడు నన్ను ఇలా నలుగొట్టడం ఆయనకి ఇష్టమైందేమో. ఎందుకండి ఈ శ్రమలు మనం విధేయులు అవుతాం, దేవుని దగ్గర నేర్చుకుంటాం, దేవుని ఎదుట తగ్గించుకోగలం మనం. మన దేవుడు శ్రమల్లో విడిచిపెట్టే దేవుడు కాదు. మన శ్రమల్లో దేవుడు మనతోనే ఉండే దేవుడు. మనతోనే ఉంటాడు ఆయన, మనల్ని విడిచిపెట్టాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోల్ని విడిచిపెట్టలేదండి దేవుడు. దానియేలుని దేవుడు విడిచిపెట్టలేదండి. మా దేవుని కోసమే మేము బ్రతుకుతామన్నందుకు మీరు ప్రార్థన చేయటానికి వీలు లేదు అంటే, నా దేవునికి ప్రార్థించకుండా నేను ఉండలేను. 30 రోజులు కాదు కదా, 30 సెకండ్లు కూడా ఉండలేను. నేను ప్రార్థన చేస్తా. అయితే వెళ్ళాల్సిందే సింహాల బోన్లో. వెళ్తా. తినేస్తాయా? తిన్ని. చచ్చిపోతానా? చావని. అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? దేవుని కోసం బ్రతికారు కాబట్టి. ఆ విధంగా దేవుడు తన కృప మనందరికీ అనుగ్రహించునుగాక. అందరి కళ్ళు మూసుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం.